Hello guys, welcome to SARS TV. నేను శివ. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెజెంట్ ఎస్ఎస్ రాజమౌళి గారితో SSMB 29 ని ప్లాన్ చేసుకున్నారు. సో ఈ సినిమాకి సంబంధించి ఇంత అప్డేట్ వచ్చినా సరే వెంటనే మనం పట్టుకొని చెప్పేస్తాం. సో రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించినటువంటి పూజా కార్యక్రమంతో సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. సో ప్రెజెంట్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమాకి సంబంధించి షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ షూటింగ్ లో బాలీవుడ్ నటి అయినటువంటి ప్రియాంక చోప్రా గారు కూడా యాక్ట్ చేస్తున్నట్టు ప్రెజెంట్ వార్తలు అయితే వస్తున్నాయి. బట్ సినిమా టీం ఇప్పటి వరకు ఆవిడ గురించి అయితే ఒక స్పెషల్ గా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. కానీ ప్రెజెంట్ అయితే షూటింగ్ గట్టిగానే నడుస్తుంది. ఈ క్రమంలో కానీ చూసుకున్నట్లయితే సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సినిమాలే ప్రీవియస్ గా హిట్ అయ్యేటటువంటి చాలా సినిమాలే మిస్ చేసుకున్నారు. సో ఆ సినిమాలు ఏంటన్న విషయాన్ని ఈ రోజు మన వీడియోలో మనం చూసుకోబోతున్నాం. ఇక ఫస్ట్ గా కానీ చూసుకున్నట్లయితే సుకుమార్ పుష్ప సినిమా గురించి మనందరికీ తెలుసు. ముఖ్యంగా చెప్పాలంటే వరల్డ్ వైడ్ గా తెలుసు, అంటే ఇంటర్నేషనల్ లెవెల్ ఎదిగిపోయినటువంటి సినిమా అది. సో యాక్చువల్ గా పుష్ప సినిమా ఫస్ట్ ఆ కథని పట్టుకొని సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరికి వెళ్ళారంట సుకుమార్ గారు. బట్ ఆయనకున్నటువంటి ఒక పర్సనల్ క్యారెక్టర్ కి సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్ కి సూటబుల్ కావట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పి సుకుమార్ ఇచ్చినటువంటి కథని రిజెక్ట్ చేసి ఈ కథ అల్లు అర్జున్ బాగుంటుందని సజెస్ట్ చేసినటువంటి వ్యక్తి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అంట. సో ప్రెజెంట్ పుష్ప సక్సెస్ అనేది ఏ లెవెల్లో ఉందో మనకు తెలుసు. ఇక సెకండ్ పార్ట్ అయితే రీసెంట్ గా 2000 కోట్ల వైపు వెళ్తా ఉంది. సో అటువంటి ఒక సూపర్ హిట్ స్టోరీని మొత్తం మీద మహేష్ బాబు గారు అయితే లాస్ చేసుకున్నారు. బట్ ఇప్పటికి ఆయన స్టార్ట్అప్ అయితే తగ్గలేదు, కానీ మేబీ చేస్తుంటే ఎలా ఉంటుందని ఇమాజినేషన్ కాస్త కొత్తగా ఉంది. ఇక దాంతో పాటు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వచ్చినటువంటి రణబీర్ కపూర్ హీరోగా చేసిన సినిమా యానిమల్. సో ఈ కథను కూడా ఫస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి దగ్గరికి తీసుకెళ్లారంట సందీప్ రెడ్డి వంగ. యాక్చువల్లీ ఇమాజిన్ చేసుకోవడం కరెక్ట్ గా ఉంది. రణబీర్ కపూర్ మహేష్ బాబు అని చూసుకున్నట్లయితే మహేష్ బాబు ఇంకొంచెం బెటర్ గా ఉండేవాళ్ళేమో. బట్ మహేష్ బాబు గారు ఏంటంటే క్యారెక్టర్ కాస్త వైల్డ్ గా ఉంది. సో నన్ను చూసి మేబీ నా ఫ్యాన్స్ ఎవరైనా సరే అలా బిహేవ్ చేస్తారు, నాకు నచ్చదని చెప్పి సో ఆయన పర్సనల్ క్యారెక్టర్ కి కాస్త రీజనబుల్ గా అనిపించట్లేదు. అండ్ అంతేకాకుండా కొన్ని సీన్స్ చాలా వైల్డ్ గా అనిపించాయని చెప్పి మొత్తం మీద ఆ కథ రిజెక్ట్ చేశారు. సో ఆ కథని రణబీర్ కపూర్ హీరోగా చేసి 1000 కోట్ల వరకు కలెక్ట్ చేశారు ఆ సినిమాకి. అండ్ మంచి సక్సెస్ అయితే అందుకున్నారు. సో ఈ విధంగా మహేష్ బాబు గారు చేయాల్సినటువంటి ఒక మంచి సూపర్ హిట్ సినిమా అయితే మిస్ అయింది. ఇక దానికి ముందర చూసుకున్నట్లయితే శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా వచ్చినటువంటి ఫిదా సినిమాని కూడాను ఫస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి దగ్గరికి తీసుకెళ్లారంట. కథ చాలా బాగుంది, బట్ ఆ టైంలో ఆయనకి షెడ్యూల్ కుదరక మొత్తం మీద సినిమా అయితే ఆయన చేతుల నుంచి మిస్ అయిపోయి ఓవరాల్ గా వరుణ్ తేజ్ గారి చేతిలో పడింది. ఆయన సినిమా ఎంత సక్సెస్ అయిందో మనం దగ్గరుండి చూసాం. సో మురుగదాస్ గారు ఫస్ట్ ఈ గజనీ కథని సూపర్ స్టార్ మహేష్ బాబు గారి దగ్గరికి తీసుకెళ్లారంట. ఈ క్యారెక్టర్ కి మీరైతే పర్ఫెక్ట్ అని చెప్పారంట. బట్ ఎందుకు ఆ టైంలో కూడా వేరే సినిమా షూటింగ్స్ ఉండటం వల్ల మొత్తం మీద మురుగదాస్ గారి సినిమాని అయితే ఆయన వదులుకున్నారు. దాని తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా ప్రాజెక్ట్ పట్టుకొస్తే చేస్తానని చెప్పి ఒక అద్భుతాన్ని మన ముందరకు వదిలారు. సో ఆ సినిమానే స్పైడర్. ఇక మాస్ డైరెక్టర్ అనేటువంటి పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో రవితేజ హీరోగా చేసినటువంటి ఒక కాలేజ్ స్టూడెంట్ ఎంటర్టైనర్ అంటే ఇడియట్. సో ఈ ఇడియట్ సినిమాను కూడా స్టార్టింగ్ పూరి జగన్నాథ్ గారు మహేష్ బాబు గారి దగ్గరికి తీసుకెళ్తే ఎందుకు ఈ కథ కొంచెం డిఫరెంట్ గా ఉంది, సో ఇది నాకంటే కూడా యంగ్స్టర్ అంటే యంగర్ గా ఎవరైనా ఉంటే కొంచెం ఎనర్జిటిక్ గా ఉండే వాళ్ళకి సూటబుల్ అవుతుందని చెప్పి మహేష్ బాబు గారు సజెస్ట్ చేసిన తర్వాత సో ఆ కథని మాస్ మహారాజా రవితేజ దగ్గర తీసుకెళ్లారు. సో ఆ కథ ఆ టైంలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. సో ఈ విధంగా సూపర్ హిట్స్ అయినటువంటి చాలా సినిమాలన్నీ కూడాను మహేష్ బాబు గారు చేతులారా వదులుకున్నారు. అండ్ ఆయన చేసినటువంటి స్టార్టప్ అయితే ఏం తగ్గలేదు, కానీ మేబీ ఈ సినిమాలు కూడా చేస్తుంటే ఇంకాస్త వేరే లెవెల్లో ఉండేదేమో. సో ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్స్ అని చెప్పుకునే వాళ్ళందరికంటే ముందర మేబీ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నిలబడడానికి ఛాన్సెస్ ఉండేవి. సో వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి? సో వీటిలో ఏ సినిమా మహేష్ బాబు గారు చేస్తుంటే మేబీ అది స్టార్టప్ పడిపోయినా ఉండేదా అని మీకే అనిపిస్తే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.